శివంగి, సగం సినిమాకే కరెంటు కట్ అయినట్టు అసలు ఆ దొంగ నీ మీద ఎందుకు అటాక్ చేశాడో చెప్పు. అసలేం జరిగిందంటే ఏంటి అంతకు తెగించాడా వెధవా? అమ్మ శివంగి, నీకేం కాలేదు కదా? అరే నీకేమైనా దెబ్బలు తగిలాయా? ఏది నన్ను చూడండి. అమ్మా అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నాకేం కాలేదమ్మా. టైంకి బామ్మగారు వచ్చి నన్ను సేవ్ చేయడం వల్లే నేను సేఫ్గా ఇంటికి రాగలిగాను. అయ్యో అమ్మా, ఈరోజు మీరు కాపాడింది మా కూతురు ప్రాణమే కాదు, మా ప్రాణాలు కూడా. అవునమ్మా, మా కూతురికి చిన్న జ్వరం వస్తేనే మేము అల్లాడిపోతాం. అలాంటిది మా కూతురికి ఏమైనా జరిగుంటే మేము ఈ పాటికే చచ్చి. అమ్మా, ఏంటా పిచ్చి మాటలు? మాటలు కావమ్మా, ఇవి నిజాలు. నువ్వు మా కూతురు మాత్రమే కాదమ్మా, మా ఊపిరివి, మా బలమమ్మా, మా ప్రపంచం. నువ్వు లేని జీవితాన్ని మేం ఒక్క క్షణం కూడా ఊహించుకోలేమమ్మా. సీరియల్స్ లో యాడ్ లాగా గ్యాప్ దొరికితే చాలు ఈ శివంగి భజన మొదలు పెట్టేస్తారు. అమ్మా, మీ ప్రాణాలు పణంగా పెట్టి మరీ నా కూతుర్ని కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమమ్మా. అయ్యో, అవే మాటలమ్మా. కళ్ల ముందో ఆడపిల్లకి దారుణం జరుగుతుంటే ఎదుర్కోకుండా ఉంటానా? అలా అనుకోవడం మీ మంచిదనం అమ్మా. అక్క, సమస్య తీరింది కదా, ఇంకా ఆవిడ్ని పంపించేస్తే తిని పడుకుందాం. అసలే బాగా ఆకలేస్తుంది. ఎంతసేపు తిండిగోలేనా అమ్మా? కాస్తుండు. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? తెలీదు. మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? మీకు అడ్రస్ తెలియకపోతే పోనీ నేను కనుక్కొని మిమ్మల్ని డ్రాప్ చేస్తానమ్మా. తోడు నీడా లేని ఒంటరి దాన్ని బాబు నేను. నాకెవ్వరూ లేరు. అంటే మిమ్మల్ని వదిలేశారా? నాకొక కొడుకు మనవరాలు ఉండేవారు. కానీ ఇప్పుడెక్కడున్నారో తెలీదు. తనని వెతుక్కుంటూ వస్తున్న టైంలోనే మీ శివంగి నాకు కనిపించింది. సరే, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. ఆగండి బామ్మగారు, మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి మాతోనే. ఇక్కడ అంటే ఎక్కడ? ఆ పాకలోనా? కాదు, మన ఇంట్లో. మీ మనవరాలు దొరికేదాకా మా ఇంట్లోనే ఉండండి బామ్మగారు. పప్పు వండడానికే గ్యాస్ లేదంటే పలావ్ వండమన్నట్టు నిన్ను మేపడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ముసలి మేకను కూడా మేపాలా? సరిపోయింది. 20 ఏళ్ల నుంచి నేను మేపడం లేదు. అమ్మా, మీరు లోపలికి రండి. వద్దమ్మా, మీకెందుకు శ్రమ? ఈ జీవితం ఇలాగే ఒంటరిగా సాగిపోతుంది. అదేం కుదరదు బామ్మగారు. మీ మనవరాలు దొరికే వరకు మీరిక్కడే ఉండాలి. అది కాదమ్మా. ఈ ఇంట్లో మా అక్క జడ్జి బామ్మగారు. తన తీర్పును ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. సో మీరు మా ఇంట్లో ఉండి తీరాల్సిందే. రండి బామ్మగారు. అమ్మా, రండమ్మా, రండి. రండమ్మా.
ఆగు రిషి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడి వస్తున్నాను. ఈ టైంలో క్రికెట్ ఆడేవా? గేమ్ అన్నాక ఎప్పుడైనా ఆడుకోవచ్చు. మహేష్ ప్లీజ్, ఇట్స్ సీరియస్ టాపిక్.